ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. గీతాప్రియులకు ఆత్మబంధువులకు నమో నమః. ఆత్మబంధువులారా, 100 రోజుల్లో భగవద్గీత 700 శ్లోకాల పారాయణం, అభ్యాసం, అధ్యయనంలో ఈరోజు 25వ రోజు. నిన్నటి రోజున 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 6వ శ్లోకం చెప్పుకున్నాం. పరమాత్మని యొక్క చిరునామం అంటే ఎక్కడ ఉంటాడు, ఎలా ఉంటాడు. అజోపి సన్నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి. పరమాత్ముడు ఆత్మగా జనన మరణం లేనివాడు, అవ్యయుడు, విశ్వమంతా వ్యాపించినవాడు, సర్వలోక మహేశ్వరుడు. ఇది పరమాత్మ యొక్క నిరాకార తత్వానికి ఒక చిన్న చిరునామా. ఆ తర్వాత ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామ్యాత్మమాయ. ఈ ప్రకృతినంతా తన అధీనంలో పెట్టుకొని తన యోగమాయ చేత అప్పుడప్పుడు సాకార రూపంగా ఈ భూమి మీదకి వస్తూ ఉంటాడని చెప్పి తన సాకార తత్వం కూడా తెలియచేసుకున్నారు. అంటే పరమాత్మ ఈ శ్లోకంలో తన నిరాకార తత్వానికి సాకార తత్వానికి సమన్వయం తెలిపారు. మిత్రులారా, ఆ పరమాత్మ ఎందుకు ఈ భూమి మీదకి సాకార రూపంలో వస్తారో దానికి ముఖ్యమైన 2 కారణాలతో ఈ శ్లోకాలు చెప్పడం జరిగింది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సంభవామి యుగే యుగే. ఆ సాకార రూపమున అప్పుడప్పుడు ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు. ఎందుకు అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మానికి ఎప్పుడైతే గ్లాని ఏర్పడిందో అంటే కుంటు ఏర్పడిందో, ధర్మాన్ని ఆచరింపకుంటారు, ధర్మాచరణకు విఘాతం కలుగుతుందో, ధర్మపరులకు ఇబ్బంది కలుగుతుందో, ధర్మపరుల మీద అధర్మపరుల యొక్క పై చేయి ఉంటుందో, అధర్మానికి పై చేయి, ధర్మానికి కింది చేయి ఉంటుందో, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య. అధర్మము పిచ్చి పెరిగిపోయినప్పుడు అంటే ఏ ధర్మము, ఎలాంటి ధర్మము, ఏ విధమైన ధర్మము అంటే దీనికంత సమాధానము ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క సమాజానికి ఒక్కొక్క ధర్మం. కొందరి దేశాలలో మద్యపానము ధర్మమే, కొన్ని దేశాలలో వ్యభిచారము ధర్మమే, కొన్ని దేశాలలో వడ్డీ వ్యాపారం ధర్మమే, అదే కొన్ని దేశాలలో అధర్మం. మరి ఏ ధర్మం స్థిరం చేయడానికి వస్తారు స్వామి అంటే శ్రేష్టమైన, సమగ్రమైన, సంపూర్ణమైన ఆత్మధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు, మనుషుల్లో ఆత్మధర్మము తెలియక దాని పట్ల ఏమాత్రము జ్ఞానము లేనప్పుడు
ఎందుకంటే ఆత్మధర్మమే శ్రేష్టమైనది, ఆత్మధర్మమే సౌభాగ్యవంతమైనది, ఆత్మధర్మమే అన్నిటికంటే మిక్కిలి ఉన్నతమైనది. అలాంటి పరమాత్మ తత్వం, దాని అంశైన ఆత్మ ఎక్కడైతే దానికి విఘాతం ఏర్పడుతుందో అప్పుడంతా వస్తాయి. అంటే ఆత్మధర్మం తెలుసుకుంటే అన్ని ధర్మాలు దాంట్లోనే ఇమిడి ఉన్నాయి, ప్రత్యేక ధర్మం లేదు. ఆత్మధర్మానికి ఎదిగినవాడు పరమాత్మతో సమానం. ఈ ధర్మము సమాజంలో విస్తారంగా నెలకొందంటే అది రామరాజ్యమే. కాబట్టి అటువంటి ధర్మాన్ని సంస్థాపన చేయడానికి వస్తారు స్వామి. ఈ ధర్మంలో ఎక్కడైతే ధర్మపరులను అణిచిపెట్టి అధర్మాన్ని పైచేయిగా తీసుకొచ్చే స్వార్థపరులు ఉంటారో, దుర్మార్గులు ఉంటారో, దుస్తులు ఉంటారో వాళ్ళని నశింపజేస్తారు, వాళ్ళని అణగదొక్కుతారు, వాళ్ళని పైకి రానికుండా వాళ్ళని అదిమి పెడతారు. అందుకని పరిత్రాణాయ సాధూనాం, ఈ ధర్మపరులను, సాధువులను, సన్మార్గులను, సమాజానికి శ్రేయస్సును కలిగించే కర్మలు చేసేవారిని, మంచి ఆలోచన చేసేవారిని, వీరిని పరిరక్షించుకోవడానికి స్వార్థంగా, దుర్మార్గంగా వీళ్ళని అణిచిపెట్టి అన్యాయమే, దుర్మార్గమే, అక్రమమే రాజ్యమేలేటట్టుగా ఉంటే వాళ్ళని అనగొట్టి పాదాళాలకు తొక్కిపెట్టి మరి ధర్మాన్ని పై చేయి తీసుకొస్తారు, సనాతన ధర్మాన్ని మళ్ళా వెలుగులోకి తెస్తారు. అందుకే పరమాత్మ ఈ భూమి మీదకు సాకార రూపంలో వస్తారు. తను నిత్యము ఆత్మజ్ఞాన చైతన్యమైన, అవ్యక్తుడైన, నిరాకారుడైన, నిర్గుణుడైన, నిరంజనుడైనా కూడా ఇటువంటి సమయాల్లో భూమి మీదకి వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ, ధర్మాన్ని సంస్థాపన చేసి ప్రజలకి మంచిని కలిగిస్తారు. అటువంటి వారే కృష్ణ పరమాత్ముడు ఈ మాట చెప్పి ద్వాపరయుగమైన ఈ కలియుగంలో అనేక మంది ప్రవక్తలు, స్వాములు, వెంకయ్య స్వామి, సాయి స్వామి, రాఘవేంద్ర స్వామి, మరి శంకరాచార్యులు గారు, వీళ్ళంతా ఇటువంటి ధర్మాన్ని సంస్థాపించడానికే వారి జన్మను, వారి జీవితాన్ని కేటాయించారు. మిత్రులారా, ఈ భగవద్గీతను కూడా విస్తారంగా మనం వ్యాపింప చేయగలిగినట్లయితే, ప్రచారం చేయగలిగినట్లయితే అందరిలో ఆత్మధర్మం నెలకొని సమాజము సమత్వ బుద్ధితో చక్కటి శ్రేయస్సును, సౌభాగ్యాన్ని, సంక్షేమాన్ని కలిగి. మరి ఆ పరమాత్మ చెప్తున్నాడు, ఇటువంటి అవతార పురుషుల యొక్క జన్మలు, కర్మలు దివ్యమైనవి. అవి తెలుసుకొని వాటినే స్మరిస్తూ, ధ్యానిస్తూ, పూజిస్తూ, ఆరాధిస్తూ ఉంటే మన జన్మలు పునీతమవుతాయి. అలా చాలామంది ఈ దివ్య పురుషుల యొక్క చరిత్రలు తెలుసుకొని దివ్యులైన వారు ఉన్నారు. మరలా వారికి మళ్ళీ భూమి మీదకి వచ్చే అవకాశం ఉండదు, అంటే పునర్జన్మ ఉండదు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. పరమాత్మ చెప్తున్నారు, ఈ దివ్యమైన అనంతతత్వమైన నా ఈ జన్మల దివ్య కర్మల యథార్థాన్ని ఎవడైతే చక్కగా తెలుసుకొని అది అంతిమ సమయంలో కూడా అదే భావంలో ఉంటాడో అతనికి పునర్జన్మ ఉండదు. మరి ఆ పరమాత్ముని మనం చేరుకోవాలంటే, ఆశ్రయించాలంటే, ధ్యానించాలంటే, అనుగ్రహాన్ని పొందాలంటే, పరమాత్మ ప్రాప్తిని పొందాలంటే మనలో స్థూలత్వం తొలగి సూక్ష్మత్వానికి ఎదగాలి. ఎందుకంటే పరమాత్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనవాడు. అతన్ని చేరుకోవాలంటే మనకు కూడా మన మనస్సు, మన బుద్ధి,
మన ఆత్మ అత్యంత సూక్ష్మాతి సూక్ష్మంగా ఎదగాలి. దానికి అడ్డుపడేవే రాగము, భయము, క్రోధము. రాగం అంటే ఇష్టపడిన దాన్ని, కోరిన దాన్ని కావాలనుకోవటమే, దాని మీద ప్రేమ అభిమానాలు పెంచుకోవడమే. అలాంటి ఇష్టపడిన దానికి ఎవరైతే రాదని భయపడతారో, అందుకోలేమని అనుకుంటారో, అది భయంగా మారుతుంది. అలా దానికి అడ్డు వచ్చిన వారిపై క్రోధం ఏర్పడుతుంది. ఇలా రాగము, భయము, క్రోధం అనేవి మనలో ఉన్నటువంటి శత్రువులను కూడా చెప్పడం జరిగింది. వీటిని మనము సమూలంగా తొలగించుకోగలగాలి. అప్పుడే పరమాత్మ చెప్తారు, ఇవి తొలగించుకొని ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో అటువంటి వారికి జ్ఞానోదయం కలుగుతుంది, జ్ఞాన ప్రసాదాన్ని ఇస్తాను, తపస్సంపన్నులు చేస్తాను. అదేవిధంగా వారికి పూత మద్భావమాగత పునీతుల్ని చేస్తాను అని పరమాత్మ ఈ వీతరాగ భయం యొక్క దోషమయము, భవబంధహేతువగు ఈ రాగ భయ క్రోధాలను విడిచి ఈ అనంత తత్వమైన పరమాత్మ ఆలోచనలతోనే అతని యొక్క జన్మలు కర్మల మీదే హృదయమంతా నిండి ఆ తత్వాన్ని, ఆ పరమాత్మని ఆశ్రయించిన వారు ఎందరో ఆ జ్ఞానం వల్ల పునీతులై అనంత పరమాత్మనే, ఆ పరంధామాన్నే చేరుకున్నారు. మిత్రులారా, మనము ఈ యొక్క వాసనామయ జీవితంతో మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేక భ్రమలో, భ్రాంతిలో పడి ఉన్నాం. ఎప్పుడైతే ఈ వాసనలను కరిగించుకొని, గుణాలను కరిగించుకొని చక్కగా శుద్ధ అహం పొందుతామో అప్పుడే మన స్వరూపము అర్థమై నేనే పరమాత్మను అనే స్థాయికి ఎదగలుగుతామని చెప్పి ఈ యొక్క పరమాత్మ తత్వం చెబుతుంది. అదేవిధంగా పరమాత్మ అనంతుడు కదా, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అతను పరిమిత శక్తితో లేదు, అనంత శక్తితో ఉన్నాడు. కాబట్టి ఎవరు ఏ విధంగా ఎలా కోరినా కూడా పరమాత్మ అనుగ్రహించే శక్తి ఉంది. సర్వశక్తి శక్తి సంపన్నుడు కూడా. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యం. ఆ పరమాత్మని ఎవరు ఎంతగా, ఎలా, ఎప్పుడు ఎలా ఆరాధిస్తారో వారిని అలాగే అనుగ్రహిస్తారు. ఈ 24 గంటల సమయంలో మీరు ఎంతగా సమయాన్ని అతను కేటాయిస్తారో అంతే సమయాన్ని మీకు అనుగ్రహం లభిస్తుందని అదేవిధంగా చెప్తున్నాడు. నేను ఆచరించిన మమ వర్త్మాను వర్తంతే. అంతే కదా, మనతో కూడా మన బంధువులు, మన స్నేహితులు ఎవరైతే మనతో అతి సన్నిహితంగా ఎక్కువగా పరామర్శిస్తూ స్నేహపూర్వకంగా ప్రేమగా పలకరిస్తుంటారో వారితోనే మన యొక్క బంధాలు, బాంధవ్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. అదే చెప్తారు, మమ వర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సర్వశ. ఈ మనుషులు కూడా నా ఈ యొక్క తత్వాన్నే అనుసరిస్తారు. కాబట్టి పరమాత్మతో ఈ యొక్క ప్రాపంచిక విషయాలతో ఎక్కువ సంబంధాలు లేకుండా పరమాత్మతో ఎక్కువ సంబంధాలు ఉంటే మనం చక్కటి ఆత్మతత్వాన్ని పొందగలము అని చెప్పి పరమాత్మ చెప్తూ, మరి కానీ ఈ పరమాత్మతత్వాన్ని ఎందుకు అందుకోలేకపోతున్నారు, ఎందుకు ఆయన తెలుసుకోలేకపోతున్నారు? ఈ దేవీ దేవతల మీదే ఆధారపడి ఉన్నారు కదా, వారినే కోరుకుంటున్నారు కదా, వారిని ఆరాధిస్తున్నారు కదా. ఎందువల్ల అంటే 12వ శ్లోకం చెప్తారు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః. మన యొక్క ఈ ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక కోరికలు ఏంటవి? చదువు బాగా రావాలి, పెళ్ళి కావాలి, పెళ్ళైన తర్వాత సంతానం కావాలి, సంతానం కావాలి, మళ్ళీ అతనికి విద్య కావాలి, ఉద్యోగాలు కావాలి. ఇవన్నీ కూడా ప్రాపంచిక విషయాలే. ఇవి కావాలని మనం అనేక విధాలుగా అనేక దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. వారు కూడా ఈ భూమి మీద ఉండే తమ శక్తి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ మనం మానవ జన్మ ఎత్తిన తర్వాత మనం మోక్షాన్ని కోరుకోవాలి, కైవల్యాన్ని కోరుకోవాలి, పరంధామానికి చేరుకోవాలి. మరి ఆ స్థాయికి ఎదగాలంటే ఈ దేవీ దేవతలను అనుగ్రహించే చిన్న చిన్న కోరికలు చాలవు.
ఆ అనంతతత్వాన్ని ఆరాధించాలి, కొంత సమయం కేటాయించాలి. ఆ పరమాత్మ చెప్పినటువంటి సాధన పద్ధతిని అవలంబించాలి. అప్పుడే మనం తత్వమసికి ఎదుగుతాం. అంటే తత్ అంటే ఆ పరమాత్మ, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, ఆ పరమాత్మ నీవే ఉన్నావు అనే స్థాయికి ఎదుగుతాం. దానికి కేవలం పరమాత్మను ప్రసాదించిన జ్ఞానంతోనే అవుతుంది, పరమాత్మను ప్రసాదించిన బుద్ధితోనే అవుతుంది, పరమాత్మను ప్రసాదించినటువంటి అనుగ్రహంతోనే అవుతుంది. అందుకనే భక్త్యాస్తనన్యయా శక్య, భక్తితోడనే మనము ఏదైనా సాధించగలం. మిత్రులారా, మరి ఇంతటి సృష్టిని పరిపాలించే ముల్లోకములను, భూర్భువస్వహ, ఈ ముల్లోకములను పరిపుష్టంగా పరిపాలించే ఈ పరమాత్మ మనందరినీ సృష్టించాడు. మనందరం కూడా గత జన్మ వాసనల ఆధారంగా, గుణకర్మల యొక్క ఆధారంతో మనం జన్మ తీసుకున్నాం. కేవలము గత జన్మలో మనం వ్యవహరించిన తీరు, కర్మలు చేసిన తీరు ఈ జన్మలకు కారణమయ్యాయి. అంటే నేను నాథుని స్వార్థభావంతో, పరమాత్మ తత్వాన్ని తెలియక, నిష్కామం కాకుండా సకామ కర్మల్లో ఎక్కువగా ఆసక్తి చూపుతూ, సమాజ సంక్షేమం కంటే స్వార్థమే ఎక్కువగా ఇలా ఉండటం వల్ల ఇవి మనకు వాసనలుగా ఏర్పడి మళ్ళా ఈ జన్మలకు కారణమయ్యాయి. అంతేగాని ఇది పరమాత్మ సృష్టి కాదు. మన స్వభావాన్ని పరమాత్మ మార్చలేడు. మనకు కేవలము ఒక ఆకారాన్ని, ఒక స్వభావంతో ఇక్కడ జన్మనిచ్చాడు మానవుడిగా. ఎలా అంటే ఒక కంసాలి ఒక ముద్ద బంగారాన్ని ఏ విధంగా అయితే నగలుగా, గాజులుగా మారుస్తాడో, ఏ విధంగా అయితే కుమ్మరి కుండలు తయారు చేస్తాడు, అతను ఒక మట్టి ముద్దను తీసుకొని అనేక రకాల రూపాలతో కుండలు చేస్తాడో, ఆ కుమ్మరి కానీ ఆ కంసాలి కానీ ఆ బంగారం యొక్క, మట్టి యొక్క స్వరూపాన్ని మార్చలేదు, ఆకారాలు మార్చగలుగుతారు. అదేవిధంగా పరమాత్మ కూడా మనం గత జన్మలో చేసుకున్నటువంటి కర్మలు, వాసనలు ఆ స్వరూపాన్ని మార్చరు, మనకు మానవ జన్మని ప్రసాదిస్తారు. దాంతో మనం మన పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని నిష్కామ కర్మాన్ని ఆచరిస్తూ, సమత్వ బుద్ధితో వ్యవహరిస్తూ మనం చక్కగా మన స్వభావాన్ని మనం మార్చుకోవచ్చు. ఏమండి, మరి అదే ఆధారంగా పరమాత్మ మన గత జన్మల వాసనలు, కర్మల యొక్క ఆధారం మీద ఇక్కడ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులని 4 వర్ణాలతో పుట్టించారు. చాతుర్వర్ణం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమిమాం విద్యకర్తారమవ్యయం. చూడండి, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుని వర్ణాలు మన యొక్క గత జన్మ యొక్క గుణకర్మ వాసనల ఆధారంగానే లభించాయి. ఈ జన్మ నాకెందుకు ఇచ్చావు, ఈ వర్ణంలో నాకెందుకు ఇచ్చావు, ఈ పేదరికాన్ని నాకెందుకు ఇచ్చావు, ఇటువంటి మనం ఏమంటాం దాన్ని, పరమాత్మ మీద నిందలు వేయకూడదు. ఈ జన్మకు కారణం మనమే. అందుకని పరమాత్మ చెప్తున్నాడు, ఇంతగా చేసినా నేను కర్తనే అని తెలుసుకో, కానీ విద్ధి కర్తారమవ్యయం, నేను అకర్తనే. అర్థండి. కాబట్టి మనం కూడా కర్మల పట్ల కర్తృత్వ భావాన్ని ఉండకూడదు. అంటే ప్రతి కర్మ ఫలాలను పరమాత్మకే సమర్పణ చేయాలి. ఆ కర్మఫలాలు మనం అంటించుకోకూడదు. దాన్నే కర్తృత్వ భావన విడనాడడం అంటారు. అది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. కర్మలు అంటకుండా చేసుకునే పద్ధతి మనం చక్కగా నేర్చుకోవాలి. పరమాత్మ చూడండి, ఇంత సృష్టిని చేసి కూడా నన్ను అకర్తగా తెలుసుకోండి అంటున్నాడు. మరి మనం కూడా కర్మలు చేసిన తర్వాత ఆ కర్మఫలాన్ని పరమాత్మకు సమర్పయామి చేస్తూ
మనం కూడా అకర్తగా మిగలాలి. అప్పుడే మనం ఆత్మతత్వానికి ఎదుగుతాం, పరమాత్మ ప్రాప్తికి అర్హులమవుతాం. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ చతుర్థోధ్యాయః. హరి ఓం. జై గురు.